తెప్పించినాయి అన్ని. కాంప్లిమెంటరీగా నాకు సీడ్స్ కూడా వచ్చినాయి. రీస్టార్ట్ అన్నమాట, న్యూ బిగినింగ్. చూడండి. పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నాం. మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈ రోజు వీడియో ఏంటంటే, మీకు ఆల్రెడీ చెప్పున్నాను, గార్డెన్ ఈసారి మొత్తం రీసెట్ చేయాలండి. రీసెట్ చేసి మళ్ళీ బిగినర్స్ లాగా మొదలు పెట్టుకోవడమే అని చెప్పి, సో ఇవాళ ఆ కార్యక్రమానికి నాంది అనమాట. సంజన ఫేస్ ఇలా పెట్టింది నాంది అనగానే ఏంటయ్యో భయంగా, అంటే ఆ కార్యక్రమానికి మొదలు అని అర్థం అనమాట. సంజన చెప్తున్నాను. సో పైకి వెళ్దాము, వెళ్ళి అసలు ముందైతే తోట ఎలా ఉందో చూపిస్తానండి. చూపించి అప్పుడు ఏమేమి చేయబోతున్నాము ఏంటనేది మీకు వివరంగా వీడియో చూపిస్తాను. మొన్న ఎవరో కామెంట్స్ లో కూడా అడిగారు, మేము ఇట్లా అబ్రాడ్ వెళ్తున్నామండి, వచ్చినాక మళ్ళీ రిటర్న్ వచ్చినాక నేను కూడా మళ్ళీ మొదలు పెట్టుకోవాలి, అసలు మీరేం చేస్తారు అనేది నాకు మాకందరికీ కూడా చూపించండి అని చెప్పి, ఇంకెలాగో చేస్తున్నాను కదా అని చెప్పి మీకు కూడా చూపిస్తాను. పదండి వెళ్దాం. అయితే ప్రిపరేషన్ గా గార్డెన్ ప్రిపరేషన్ ఏమో గానీ ముందు నాకు మొత్తం తలకంతా కూడా ఫుల్ గా ఆయిల్ పెట్టేసుకుని, అసలు ఎండ ఎలా ఉందండి, అంత ఎండలో పని చేయడానికి వెళ్తున్నాం అన్నమాట ఇప్పుడు. అందుకని ప్రాపర్ గా మేము ప్రిపేర్ చేసుకుని బాటిల్స్ లో నీళ్ళు నింపుకుని వెళ్తున్నాను. ఇంకా పదండి పైకి వెళ్దాం. ఇక్కడ ఇంతకు ముందు 3 స్టెప్స్ ఉండేవి కదా, మీకు రెగ్యులర్ గా చూసే వాళ్ళకైతే ఐడియా ఉంటుంది. అదేంటంటే బాగా ఇరుకైపోయింది, స్టెప్స్ తీసేసి దాన్ని 2 ప్యారలల్ గా పెట్టించాను. ఇక్కడ ఇటు సైడ్ కూడా 3 స్టెప్స్ తీసేసి మధ్యలోది తుప్పు పట్టి ఇరిగిపోయింది అనమాట, దాన్ని తీసాము. సో ఇప్పుడు కొంచెం అలా ప్లేస్ వచ్చింది నడవడానికి కొంచెం. సో కుండీలు అయితే మాత్రం అన్ని ఖాళీగా ఉన్నాయి, ఓన్లీ పూల మొక్కలు అలాగే ఫ్రూట్ ప్లాంట్స్ తప్పించి మిగిలిన వెజిటబుల్ ప్లాంట్స్ అయితే ఏం లేవండి. జస్ట్ 1-2 వంగ మొక్కలు ఉన్నాయి. అది తోట స్టేటస్ అయితే ఇలా ఉంది. ఇంకా మొత్తం కుండీలన్నీ కూడా ఖాళీ చేపించుకుని సెట్ చేపించాలి. ఇవ్వండి, ఇట్లా తోటకూర చూసారా ఇలా ఉంది కదా. ఇంక ఇప్పుడు ఇవే మనకు మంచిగా మొత్తం అంతా ఎక్కడ పడితే అక్కడ మళ్ళీ పడి మొలుస్తాయి. ఇక మనం తోట మొత్తం పాడుపడ్డ తోట అంటారు చూడండి, ఆ టైప్ లో అయిపోయింది. పాడుపడ్డ బంగ్లా లాగా, పాడుపడ్డ తోట లాగా అయిపోయింది అనమాట, వదిలేసిన తోట. కానీ పాపం తోటకూర మాత్రం నేనున్నాను అని చెప్పి వచ్చేస్తుంది. మనకి ఏమి లేదు అనుకోకుండా తోటకూర ఎప్పుడు ఉంటుందన్నమాట. ఇంక ఈ కలుపు మొక్కలు ఇలాంటివి అయితే మాత్రం అస్సలు ఎరువులోకి వేయొద్దండి. మళ్ళీ ఈ గింజలన్నీ రాలి, అంటే మీ తోటలో కూడా ఇలా ఉంటే గనక చెప్తున్నాను, ఇవన్నీ మళ్ళీ రాలి మనకి అంత ప్రాబ్లం అవుతుంది. ఓకే, ఇవన్నీ ముందు క్లీన్ చేసేసి కలుపు మొక్కలన్నీ తీసిన తర్వాత అప్పుడు పాటింగ్ మిక్స్. గుడ్డిగా వస్తుంది. నువ్వు పడేవు, అది నువ్వా నేనా అంటుంది. చాలే, అది అసలు కుర్చీలు ఏర్లు చూడేలా ఉన్నాయి. ఇగోండి బోన్ మీల్ పౌడరు, ఎప్సమ్ సాల్ట్, ఇంకా మెగ్నీషియం సల్ఫేట్ అంటే ఎప్సమ్ సాల్టే కదా, భూశక్తి, ఇదిగోండి భూశక్తి, ఇంకా ఇది ట్రైకోడెర్మా విరిడి, ఇంకా ఇవన్నీ ఇంకేం తెప్పించాను, పొగాకు పొడి. ఇదిగోండి ఇది పొగాకు పొడి. యాక్చువల్గా ఇది 250 గ్రామ్స్ వచ్చి 80 రూపీస్ అండి. మనకి వేర్లకు వచ్చే ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి, ఇంకా పూత అది బాగా వస్తుంది. ఈ ఒక 4 ప్యాకెట్లు తెప్పించాను. ఇంకా ఇవి నేను తెప్పించినవి అన్నీ. ఇంకా బోన్ మీల్ పౌడర్ అండి. బోన్ మీల్ పౌడర్ వచ్చి 120 రూపీస్ పర్ కేజీ ఉంది. ఇంకా ఇవన్నీ కూడా ప్యాకెట్స్ మీద ఉన్నాయి కదా రేట్లు. ఒక్కసారే అయినా కూడా అంటే లైక్ ఎట్లా అయితే అండి, మనకి ఒకసారి ఒక 4-5 వేలు ఖర్చు అయినా కూడా చక్కగా తోట మొత్తం రీసెట్ చేస్తున్నాను కనుక నేనైతే ఒకసారి తెప్పించుకున్నానండి. ఇవి కూడా మనకి కొంచెం నమ్మకం ఉన్న వాళ్ళ దగ్గర తీసుకుంటే బెటరు ఎప్పుడైనా కూడా. ఇంకా నేనైతే ఇక నాకు సంపత్ తెలుసు కదా, ఇంకా అక్కడే తెప్పించుకుంటున్నాను. సంపత్ అయితే సీడ్స్ పంపించారండి కొన్ని.
వీటికి నేను సీడ్స్ అడగలేదు కానీ కాంప్లిమెంటరీగా నాకు సీడ్స్ కూడా వచ్చినాయి. ఇంకేమేమి వచ్చినాయి ఏంటనేది ఇవి పెట్టేటప్పుడు చూపిస్తాను. ఇందులో అయితే సొర, బీర అన్నీ కనిపిస్తున్నాయి, బెండలు అన్నీ కనిపిస్తున్నాయి. ధనియాలు 2 రకాలు ఉన్నట్టున్నాయి. ఇదిగోండి మొత్తం ఎరువులు అన్నీ కూడా తెప్పించిన ఆర్గానిక్ ఎరువులు అన్నీ కూడా కింద వేసాము. బయో ఫెర్టిలైజర్స్ అన్నమాట. ఇవన్నీ కూడా మనకి ఎప్పుడైతే మనం మట్టిని మంచిగా సారవంతంగా ఫిల్ చేసుకుంటామో మాటికి మొక్కలకి ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉంటాయి. ఓకే, ఇవన్నీ కూడా మొత్తం మంచిగా మిక్స్ చేసేసుకుని ఈ వర్మీ కంపోస్ట్ అది కొబ్బరి పొట్టుది కూడా బస్తా ఓపెన్ చేసి సగం పడిందా బస్తా. ఇందులోనే కొబ్బరి పొట్టు అలాగే ఇప్పుడు కలిపి పెట్టుకున్నాం కదండి ఎరువు, ఆ మిక్చర్ ఎరువు వర్మీ కంపోస్ట్ అన్నీ వేసేసి చక్కగా మిక్స్ చేసుకుంటే ఇలా 4 కుండీల కాడికి మొత్తం అన్ని మొత్తం కొన్ని ఏమో ఇవ్వండి ఇట్లా పగిలిపోయిన వాటిని మొత్తం తీసేయకుండా మళ్ళీ వాటిని కూడా ఈసారికి నడిపిద్దామని చెప్పి పెడుతున్నాము. ఏమీ లేదండి, మట్టి మనం ఒకసారి మట్టిలో అన్ని సరైన పోషకాలు వేసుకుని ప్రాపర్గా సెట్ చేసుకుంటే ఏంటంటే సంవత్సరం అంతా కూడా మనకి ఇది చూసే పని ఉండదు. ఎప్పుడైనా కూడా పిల్లలు కనుక అంటారు చూడండి, పెరిగేటప్పుడు చక్కగా మంచిగా అన్ని సరైనవి అందిస్తే వాళ్ళకి తర్వాత ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి అని చెప్పి సేమ్ అంతేనండి. మొక్కలు కూడా మనం ఎప్పుడైనా కూడా వేరు వ్యవస్థను సరిగ్గా చేసుకుని అప్పుడు మంచిగా అంటే మట్టిని ప్రాపర్గా ప్రిపేర్ చేసుకుని మొక్క పెట్టాము అంటే వాటికి వచ్చే సమస్యలు కూడా తక్కువ వస్తాయి అన్నమాట. అంటే మాటికి ఏదో ఒకటి రావడం అలా లేకుండా ఉంటుంది. అందుకని చెప్పి నేను ఒకసారి నాకైతే ఇవన్నీ కలిపి 6500 అయినాయండి. మాకు దగ్గరే నేను ర్యాపిడో బుక్ చేయమంటే ర్యాపిడో బుక్ చేశారు, వచ్చేసినాయి అనమాట హ్యాపీగా. ఇంకా అప్పటికప్పుడు ఇంకా నేనైతే ప్రిపేర్ చేసుకుంటున్నానండి. ఎవరైనా కావాలంటే కనుక స్క్రీన్ మీద నెంబర్ ఇస్తున్నాను, తెప్పించుకోండి. మనకి ఇప్పుడు వచ్చేది సీజన్ కనుక మంచిగా హెల్ప్ అవుతుంది. మట్టిని ప్రాపర్గా సిద్ధం చేసుకుని పెట్టుకోవచ్చు. మట్టి ప్రిపరేషన్కి అవసరమైన మెయిన్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా తెప్పించాను. మొత్తం అన్నీ కూడా ఒకటేసారి ఇట్లా కింద పోసేసామండి. పోసి కలిపేస్తే మట్టి కలుపుకునేటప్పుడు మాకు ఈజీగా ఉంటుంది. అన్నిట్లోకి కొంచెం కొంచెం ఒక 2 డబ్బాలు వేసి కలుపుకోవచ్చు. మట్టి ప్రిపరేషన్కి అవసరమైన మెయిన్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా తెప్పించాను. మొత్తం అన్నీ కూడా ఒకటేసారి ఇట్లా కింద పోసేసామండి. పోసి కలిపేస్తే మట్టి కలుపుకునేటప్పుడు మాకు ఈజీగా ఉంటుంది. అన్నిట్లోకి కొంచెం కొంచెం ఒక 2 డబ్బాలు వేసి కలుపుకోవచ్చు. ఇదిగోండి తోట అయితే ఇట్లా ఉంది. నాకైతే అసలు ఎంత నీట్గా ఎంత ముద్ద చేస్తుందో సంతోషంగా ఉంది. ఎంతైనా మనం క్లీన్ చేసుకుంటే ఆ హ్యాపీనెస్ వేరు కదా. చక్కగా మళ్ళీ రీస్టార్ట్ అన్నమాట, న్యూ బిగినింగ్. చూడండి, న్యూ బిగినింగ్. కొంచెం ఒకసారి వాటరింగ్ చేసిస్తే అన్నిటికీ పాట్స్ మీద కూడా మట్టిగా ఉన్నాయి కదండి, అన్నిటికీ ఒకసారి వాటరింగ్ చేసేసుకోవాలి. పెద్ద మొక్కలు అయితే మాత్రం తీసి మళ్ళీ ఇమీడియట్ గా అందులోనే పెట్టేసాము. అన్ని ఇది అది అని లేదండి, అన్ని కూడా ట్రాన్స్ప్లాంట్ చేసాము. మొత్తం అన్ని పాట్స్ కూడా మార్చేసాం అన్నమాట. చాలా ఇంకా క్లీన్ చేయాల్సింది అయితే ఉంది. ఒక రౌండ్ ఊడ్చాం కానీ ఇంకా క్లీన్ చేయాలి. ఇదిగోండి మొత్తానికి ఎక్కడిదక్కడ సెట్ చేసి అక్కడ పెట్టాము. ఈ టబ్స్ అయితే మాత్రం నాకు చాలా వేస్ట్ అనిపించిందండి, తొందరగా పగిలిపోయినాయి. దానికంటే ముందు తీసుకున్న గ్రో బ్యాగ్సే బాగున్నాయి. అదనమాట సంగతి. ఇక్కడ కూడా అన్ని సెట్ చేసేసాను. ఇంకెక్కడ ఏం పెట్టాము, ఎందుకు పెట్టాను, ఎలా పెట్టాను అనేది మీకు తర్వాత షేర్ చేస్తాను.
అదండి మరి తోట పని అలా జరిగింది. మరి మీరు కూడా ఏదైనా కొన్ని కుండీలు ఖాళీగా ఉంటే గనక మట్టిని చక్కగా ప్రిపేర్ చేసి పెట్టుకోండి. ఒకసారి మనం ఏంటంటే ఎరువు కలిపి పెట్టిన తర్వాత ఇమ్మీడియట్ గా ఎప్పుడు మొక్కలు పెట్టకండి. కనీసం ఒక కనీసం కుదిరితే ఒక వారం రోజులైనా గానీ అది మాగితే మట్టి ఎరువు కలిసి చక్కగా వాటరింగ్ చేస్తే గనక మంచిగా మొక్కకి సరైన వాతావరణం అనేది లోపల క్రియేట్ అవుతుంది. మనము కొత్త ఎరువు ఏదేసినా కూడా వేడి పుడుతుంది కనుక మొక్కలు పెట్టినా గింజలు పెట్టినా కూడా కొంచెం వాటికి సరైన వాతావరణం అనేది ఉండదు అనమాట పెరగడానికి. ఓకే, ఒక వారం రోజుల పాటు అలా నీళ్లు పెట్టేసి వదిలేస్తే చక్కగా మట్టి సిద్ధం అవుతుంది. అప్పుడు మనం మొక్కలు మనకు కావాల్సినవి ఏమైనా పెట్టుకోవచ్చు. మరి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ షేర్ చేయండి. కొత్తగా మొదలు పెట్టే వాళ్ళకు ఉపయోగపడుతుంది కనుక తప్పకుండా షేర్ చేయండి. మరి అందరూ బాగుండాలి, అందరూ మనం ఉండాలి, అందరూ మొక్కలు పెంచాలని ఆశిస్తూ మీ సునీత.